అక్క మేనేజర్ నాకు చెప్పాడు, ప్రొడ్యూసర్ ఇక్కడే, అదిగో. నమస్తే బాబా. నమస్తే. అరే వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరందరూ ఎప్పుడు వచ్చారు? మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చామని మమ్మల్ని అడగండి, మేము ఎప్పుడు వెళ్తామని మాత్రమే అడగండి. నేను అభిని తీసుకెళ్లిపోతున్నాను. వాడు ఏ ప్రమోషన్కి ఉండడం లేదు. కానీ ఎందుకు? మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? కాసేపట్లో అభి ప్రమోషన్ మొదలవుతుంది. ఒకవేళ అభి ఈ ప్రమోషన్ చేయలేదంటే అప్పుడు నాకు చాలా ఎక్కువగా లాస్ అవుతుంది. అది మీరు నా కోడల్ని ఇక్కడికి పిలవడానికి ముందే ఆలోచించాల్సింది. కోడలా? నా కోడలు. తన్ని నేను మీరు చెప్పారని ఇక్కడికి పంపించాను. కానీ మీరు ఇక్కడికి పిలిచిన తర్వాత తన్ని ఇన్సల్ట్ చేశారు. ఇన్సల్ట్? అలాంటి పని అసలు నేను ఎప్పుడు చేయనమ్మా. నాకంత ధైర్యమా? మీరు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు నేను పడ్డం లేదు. అయినా నాకు మొత్తం అంతా తెలిసిపోయింది. అంతగా నేనేం చేశాను? నా కోడలు పక్కనే ఉండగా అభి ర్యాంప్ మీద ఇంకెవరో మోడల్తో వాక్ చేయడం నా కోడల్ని ఇన్సల్ట్ చేసినట్టే అవుతుంది. మీరు ఇంకెవరో మోడల్ని నా కోడలు స్థానంలో ఎలా తీసుకున్నారు? మా ఇంటికి వచ్చినప్పుడు ఎన్ని మాటలు చెప్పారు. మీ భార్య పక్కనే ఉంటే అప్పుడు మా బేబీ ప్రోడక్ట్ కి బోల్డ్ ఎంత పబ్లిసిటీ అవుతుందని. కానీ ఇక్కడంతా మర్చిపోయారా? చూడండి, మా అభితో పాటు ర్యాంప్ మీద ఎవరైనా నడవాల్సి వస్తే గనక అది కేవలం మా ఇంటి కోడలు ప్రజ్ఞ మాత్రమే. షీస్ రైట్. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ర్యాంప్ మీద నడుస్తారు. కానీ గిని ఏమీ లేదు. ఒకవేళ నేను అభి పక్కన ప్రెగ్నెంట్ కాకుండా ఇంకెవరైనా అమ్మాయిని చూశాను అంటే అప్పుడు నేను అభితో ఈ ప్రమోషన్ ఖచ్చితంగా చేయించలేను. అర్థమైంది కదా? పదండి. ఇక్కడ నేను ర్యాంప్ వాక్. అమ్మమ్మ చూడండి, ఇది నా వల్ల కాదు. ఎందుకు నీ వల్ల కాదు? నేనేమి మోడల్ని కాదు కదా. మోడల్కి 4 చేతులుంటాయా? చూడు, నేనందరికీ ఇది నిరూపించాలనుకుంటున్నాను. నా కోడలు ఎవరికి కూడా ఏమాత్రం తక్కువ కాదని. అలాగే వీళ్ళందరూ జుట్టు విరబోసుకుని చేతులొప్పుకుంటూ నడుస్తున్నారు చూడు. నువ్వు వీళ్ళందరికన్నా 100 రెట్ల అందంగా ఉన్నావు. కానీ అమ్మమ్మ, నువ్వింకేం మాట్లాడుకో. ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం. చెప్పు, నువ్వు నా గౌరవాన్ని నిలబెడతావా లేదా? కానీ అమ్మమ్మ, మీరు ఆయన కూడా ఒకసారి అడగచ్చు కదా. నేను వాణ్ణేంటి అడిగేది? నేను చెప్తున్నాను కదా నీకు. నేనేదైనా నిర్ణయం తీసుకున్నాను అంటే దానికెవరు ఎదురు చెప్పకూడదు. నా నిర్ణయాన్ని ఎదిరించే ధైర్యం ఎవరికైనా ఉందా? నువ్వు నాకు చెప్పు, నువ్వు నా నిర్ణయాన్ని అంగీకరిస్తావా లేదా అని. అయ్యో అక్కయ్యా, నువ్వు తనని కోప్పడి నర్వస్ చేస్తున్నావు. తను ఒప్పేసుకుంది. ఒప్పుకున్నావు కదమ్మా, నడుస్తావు కదా ర్యాంప్ మీద. పద. ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంది, సరే అనంది. థ్యాంక్ యూ ప్రజ్ఞ. మీరు నన్ను ఇంత అర్జెంట్గా ఎందుకు రమ్మన్నారు? నేను షో కోసం రెడీ అవ్వాలి. నాకు కనీసం గంట అయినా పడుతుంది రెడీ అవడానికి. తను యాక్చువల్లీ ఒక చిన్న ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఈ డెసిషన్ నాది కాదు, నా వైఫ్ది. అండ్ యూనో, తను నా లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాదు, తను నాకు బిజినెస్ పార్ట్నర్ కూడా. అందుకే నేను తన మాట వినితీరాల్సిందే. అఫ్ కోర్స్ ఐ నో, బట్ మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. మీరు కాస్త క్లియర్గా చెప్తారా? ఏంటి విషయం? విషయం ఏంటంటే, తను వేరే మోడల్ని సెలెక్ట్ చేసిందంటే ఈరోజు ఆ అమ్మాయి అభితో పాటు ర్యాంప్ మీద వాక్ చేస్తుంది. వాట్? నా ప్లేస్ లో వేరే మోడల్ ని సెలెక్ట్ చేశారా? నేనుండగా అభి వేరే మోడల్ తో పాటు మీరు ఇలా ఎలా చేయగలరు? నన్నెంతో దూరం నుండి ఇక్కడికి పిలిపించారు, కానీ లాస్ట్ మూమెంట్ లో ఇలా. శ్రేయ వచ్చిందా? లేదు. అయితే కరిష్మా అయి ఉంటుంది. ఆవిడ కూడా కాదు. అయితే ఖచ్చితంగా కామ్య లేకపోతే శరణ్య అయి ఉంటుంది. లేదు, వీళ్ళలో ఎవరు కాదు. నాకు కేవలం వీళ్ళు మాత్రమే కాంపిటీషన్ ఇస్తున్నారు. అయినా అభితో పాటు వీళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదంటే మరి ఇంకెవరు చేస్తున్నారు? ఆ అమ్మాయి.